లూకా సువార్తలో ఒక మాట చదువుదాం. దేవుణ్ణి ఎలా వ్యక్తిగతంగా మనము ఆరాధించాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్షిప్ అంటారు. వ్యక్తిగతంగా ప్రభువుని నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక మాట చదువుకొని లూకా సువార్త 20వ అధ్యాయంలో 25వ వచనాన్ని 24, 25 ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఎవరిమని అడుగగా కైసరు అనేది. అందుకైనా అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. దేవుని వాక్య భాగం మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. నీవు మాట్లాడే దేవుడు కాబట్టి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు. దేవా, ఈ లోకంలో నీవు మాట్లాడుతున్నప్పుడు, మాతో సంభాషిస్తున్నప్పుడు మేము శ్రద్ధగా ఆలకించినట్లు మా హృదయము మా చెవులు తెరవమని కోరుకుంటున్నాం. ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అని నీ వాక్యంలో రాయబడింది. ప్రభా, మేము విని మాకు మేము మోసపరుచుకోకుండా, కేవలం వినుమాత్రమే ఉండకుండా విని దానిని గ్రహించినట్లు మా హృదయాలు తెరవమని కోరుకుంటూ, ఈ ఆరాధన వర్తమానంలో నన్ను నీ సిలువు చాటున మరుగు చేసుకొని నీ నిత్య జీవపు మాటలు మీరు నాకు దయచేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ మాట మనం చదువుకున్నాం. యేసు ప్రభు దగ్గరికి అనేక రకమైనటువంటి ప్రజలు వచ్చేవాళ్ళు. గతంలో నేను చెప్పాను, యేసు ప్రభు దగ్గరికి ఎలాంటి వారు వచ్చేవారు, ఎటువంటి ప్రజలు వచ్చేవారంటే 4 రకాల గుంపులు ఆయన దగ్గరికి వచ్చేవి. మొదటి గుంపు ఆయన అద్భుత కార్యాలు చేస్తే చూడడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. రెండవ గుంపు ఆయన మాటలు వినడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మూడవ గుంపు ఆయన మంచిగా ఆహారం పెడతాడు కదా, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన రొట్టెలను పంచగలడు, సమృద్ధిగా ఇవ్వగలడు అని చెప్పి వచ్చే మూడవ గుంపు వాళ్ళు. నాలుగవ గుంపు ఏంటో తెలుసా? ఆయన ఎక్కడైనా దొరికితే ఒక ప్రశ్న వేద్దాంలే, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాడా లేదా ప్రశ్నించే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఐదవ గుంపు ఏంటో తెలుసా? కేవలం యేసు ప్రభువుతో పాటు ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు, వాళ్ళే శిష్యులు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు కదండి. సాధారణంగా ఇటువంటి ప్రజలు ఆ రోజుల్లో మనకు కనబడుతున్నారు. యేసు ప్రభు దినాల్లోనే ఆహారం కోసం వచ్చేవాళ్ళు, అద్భుతాల కోసం వచ్చేవాళ్ళు, ఇంకా స్వస్థత కోసం వచ్చేవాళ్ళు. కానీ నిజముగా వెంబడించే వాళ్ళు ఎవరున్నారంటే, యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటి గుర్తుందా మీకు? ఎవడైనా మీలో నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తన సిలువను ఎత్తుకుని ప్రతి దినము నన్ను ఏం చేయాలా? తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలా. ఇది ఆయన పెట్టిన కండిషన్. అయితే ఈ లిస్టులో కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే శిష్యులు ఉన్నారు. అయితే ఒకరోజు ఆ శిష్యులు కూడా ఏమన్నారు తెలుసా? ప్రభువా, పేతురు ఒకసారి అన్నాడు, యోహాను సువార్తలో మీరు తీయొద్దు, 6వ అధ్యాయంలో మీరు చదివితే, నా శరీరము తిని నా రక్తం త్రాగిన వాడు నశింపక నిత్యజీవం పొందును అని తన మహిమను గురించి, తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఏదైతే మనకు బల్ల రూపంలో చెప్పాడో దాని గురించి యేసుక్రీస్తు చెప్పినప్పుడు వాళ్ళకు అర్థం కానప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? బైబిల్లో ఉంది, ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అప్పటి నుండి బైబిల్లో ఆ మాట రాయబడింది. అప్పటి నుండి వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించడం మానేశారంట. 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి
ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఎందుకండి, ఎందుకు వెంబడించలేదు? ఇక్కడ ఈ అధ్యాయం మీరు ఎప్పుడైనా చదివారా? ఆయన తన శరీరం గురించి అన్నాడు 56వ వచనంలో, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము అని అన్నాడు. అంటే జరగబోయే ఆ ప్రభు యొక్క బల్ల, ఆయన శిలువ మీద చేసిన ఆ కార్యాన్ని మన ముందు ఉంచినప్పుడు దాని గురించి చెప్తున్నప్పుడు వీళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమనుకున్నారు? ఆ రోజు నుంచి అప్పటి నుండి అనేకులు ఏం చేశారంట? యేసు ప్రభువుని వెంబడించడము మానేశారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువుని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సత్యముగా ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు తెలుసు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగానే చెప్పాలా, యోహాను 4:24 గట్టిగా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించేవాళ్ళు కావాలట దేవుడికి. కనుక ఈ సహవాసంలో నేర్పించేది ఏంటి తెలుసా? ఆరాధించడం అంటే గుంపులో ఆరాధించేది వేరే, కానీ వ్యక్తిగతంగా నువ్వు నీ దేవుడు నీకు ఏమై ఉన్నాడో నువ్వు ఆరాధించాలా, ప్రభువుని గణపరచాలా. అది బై ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ హౌ టు వర్షిప్ గాడ్. దేవుడిని వ్యక్తిగతంగా ఎలా ఆరాధించగలవు అనేది ఈరోజు మనం చూస్తాం. చదువుదాము లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడు? అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఆరాధనలోనికి వెళ్ళే ముందుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏటండి ఈ సందర్భము? చూడండి, 22వ వచనం చదివితే అర్థమవుతుంది. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాత ఎవరివని అడుగగా కైసరువే అన్నారు. ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, వినండి. యేసుక్రీస్తు వారికి చెప్పాను కదా, యేసుక్రీస్తు వారిని ప్రశ్నించే గుంపు ఒకటి ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా కేవలం ప్రశ్నలతోనే వస్తారు. ఈ ప్రశ్నకి ఏం చెప్తాడో, ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలడో లేదో అని ఆ గుంపు ఒకటి వచ్చింది. అందులో వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే తెలుసా? కైసరుకి పన్ను ఇచ్చుట న్యాయమా అని అడిగారు. అంటే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉండేది, ఆ గవర్నమెంట్కి పన్ను చెల్లించాలా? ఇప్పుడు మనం పన్ను చెల్లించాలా వద్దా చెప్పండి. ఎన్ని రకాల పన్ను ఉన్నాయి? ఇంటి పన్ను ఉన్నాయి కదన్నా, ఉన్నాయి లేదా? పన్ను గవర్నమెంట్ది, అది అధికారం కాబట్టి ఆ అధికారం కూడా దేవుడిచ్చిందే. రోమాపత్రిక 13వ అధ్యాయం ప్రకారము ఆ అధికారానికి లోపడాలి. అనగా పన్ను గవర్నమెంట్కి చెల్లించాలి. అయితే ఇక్కడ ఉంది చూడండి, దేవునివి. అందుకే అన్నాడు 25లో, దేవునివి దేవునికి అన్నాడా లేదా? కైసరువి అంటే గవర్నమెంట్, అప్పుడున్న కైసరు. ఇంకా దీన్ని ఎంత సులువుగా ఆన్సర్ చెప్పాడో చూడండి. ఒక కాయిన్ తీసుకురమ్మన్నాడు, ధ్యానారం అంటే ఫుట్నోట్లు ఏముంది? ₹1 అండి. వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి ఒక ₹1 తీసుకురమ్మన్నాడండి. సరే, ₹1 మీద ఏముంటుంది చెప్పండి మీరే, ఎప్పుడు చూడలేదా? ఫోటో ఉంటుంది. ఎవరిది? మీదే నాదే? గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్లో ఇప్పుడు మనకి ₹10 నోట్ మీద ఏముంటుంది? ఎవరి బొమ్మ ఉంటుంది? అది అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన ఒక ప్రింట్ ఉంటుంది. ఒక పక్క 3 సింహాలతో ఉన్న ఒక ప్రింటు, రెండో పక్క ఇంకొక సింబల్ ఉంటుంది. అంటే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఆ రోజు గవర్నమెంట్లో ఎవరున్నారంటే కైసరు ఉన్నాడు. కైజర్ అంటారు. చూడండి ఆ మాట చూడండి 23. ఒక దేనారము నాకు చూపుడి,
దీని మీద రూపము. ఇక్కడ గమనించాలి, అక్కడ ఏముందంటే రూపము ఏముంది, రాత. ఒక రూపం ఉంది, అక్కడ ఒక చిన్న రాత ఉంది, అంటే సైన్ ఉంటుంది అక్కడ. మీరు ఇప్పటికీ చూడండి, కొన్ని నోట్ల మీద సైన్ ఉంటుంది. మీరు చూసారా? ఎన్ని భాషలు ఉంటాయి నోటు మీద చెప్పండి? 22 14? తర్వాత అది మ్యాటర్ కాదు. కింద ఒక సైన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఆ నోట్ను ముద్రించిన గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన అధికారం బట్టి ఒక సంతకం ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, దాని రూపము, రెండోది దాని రాత. ఇప్పుడు చెప్పండి, నోటు మీద ఒక రూపం ఉంది, ఒక సంతకం కూడా ఉంది. అందుకే కైసరువి, గవర్నమెంట్కి పన్ను చెల్లించాలి మనం. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, దేవునివి దేవునికి అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవునివి దేవునికి చెల్లించాలంటే అర్థం ఏంటి? మనం ఎవరి వారము? బైబిల్లో ఏముందండి? మనము ఆయన వారము. అవునా? చదువుదాం ఒకసారి. మనం ఎవరి వారమట? చదువుదాం. 100వ కీర్తన అనుకుంటా, చదువుదాం. మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అనే మాట స్పష్టంగా మనకు కనబడుతుంది. మనము ఆయన వారము అంటే 100వ కీర్తనలో రాయబడింది కదా, 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఎంత చక్కగా రాయబడిందండి. మనం ఎవరి వారము? ఈరోజు ఏం వారము? ఆదివారం. మనం ఎవరి వారము? ఈరోజు ఏం వారము? మనము దేవుని వారమే. చాలా బాగా చెప్తాం, నేను దేవుని నమ్ముకున్నానండి. మరి ఆదివారము దేవుని వారు ఎక్కడున్నారు? ఆదివారం మందిరంలో ఉండరు. మళ్ళీ ఏమని చెప్తారు? నేను దేవుని నమ్ముకున్నానండి, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానండి, నాకు మారు మనసు ఉందండి అని చెప్తారు. అది అబద్ధమే. కొన్నిసార్లు దేవుడిని అబద్ధికుడిగా మనం చేయలేము, కానీ మనమే అబద్ధం చెప్తుంటాం. అందుకే పౌలు అన్నాడు, నా మీద యేసు ముద్రలు ఉన్నాయి. యేసు ముద్రలు అంటే దేవుడు నిన్ను ముద్రించుకున్నాడండి. దేవుడు నిన్ను ఏం చేశాడు? ముద్రించుకున్నాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఆన్సర్ చెప్పారు, దేవునివి కైసరుకి ఇవ్వు, దేవుని మాత్రం ఎక్కడికి వెళ్ళాలా? దేవుని మందిరంకి వెళ్ళాలి. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు దేవుని సంబంధివి, దేవుని సంబంధి, దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వాలంటే మీరు డబ్బుల కోసం ఆలోచించకండి బాబు. ఇవ్వాలి అంటే మన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి? ఈ పాస్టర్ గారు డబ్బుల కోసం చెప్తుండ్రేమనుకుంటారు. కానీ నీవు దేవుని వాడవు. అందుకే బైబిల్ ఒక పాట ఉంది కదా, ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే జీవింతును. ప్రభు నీ వాడను, నీ కొరకే నేను. కనుక నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి దేవునికి సంబంధించిన వ్యక్తివి. అంతెందుకండి, ఒక 4 విషయాలు చెప్తాను. దేవుడికి ఇచ్చినవి అవన్నీ కూడా. ఈరోజు సమస్తము దేవునిదే. మొదటి యోహాను 1:2 ప్రకారం ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్పాడు, దేవునివి దేవునికి. అసలు దేవుడివి అంటే అసలు ఏంటి? దేవుని అంటే అన్నీ దేవునివే. దేవుడిచ్చిన ఒక 4 ఉన్నాయి బైబిల్లో. ఒక మాట ఉన్నాడు, దీని మీద రూపం, ఆ కాయిన్ మీద ఏదైతే ఒక కాయిన్ తెమ్మన్నాడు, ఆ కాయిన్ మీద ఎవరి రూపం ఉంది? కైసరిది. అది కైసరికి ఇచ్చే. నీ మీద ఎవరి రూపం? నీ రూపం ఎవరిది? చదవండి, ఆదికాండము. నీ రూపం ఎవరిది? ప్రతి దాని మీద ఏదో ఒక బొమ్మ ఉంటుంది కదా. గాంధీ తాత బొమ్మ కానీ ఏదో ఒక కాయిన్ మీద ఉంటుంది, రాజకీయ నాయకులు ఉంటుంది బొమ్మ ఉంటుంది. కానీ నీ మీద నీ రూపం, అసలు నీ రూపం ఎవరిది? ఆదికాండం 1:27. తన స్వరూపమందు. అబ్బా, ఏ స్వరూపం అట! ఎంత మంచి మాట అండి. దేవుని స్వరూపము. ఏదండి, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అప్పారావు ఇల్లు అని కడతారు, రాస్తారు. ఏమని? అప్పారావు ఇల్లు. ఏదైనా చిన్న ఈ రోజులో పేరు
పేరు కోసం మనుషులు ఉన్నారండి చాలామంది. ఒక ఆమె ఫ్యాన్ ఇచ్చింది, మందిరంలో ఫ్యాన్ లేదని ఫ్యాన్ ఇచ్చింది. ఆ ఫ్యాన్ మీద తన పేరు రాసుకుంది. ఆదివారం ఆ ఫ్యాన్ వేయనివ్వదు. ఎందుకు? ఫ్యాన్ తిరిగితే పేరు కనబడదని. ఫ్యాన్ తిరిగితే పేరు కనబడదని ఫ్యాన్ కూడా వేయనివ్వదు. అది ఎక్కడిచ్చింది? మళ్ళీ పాస్టర్ గారి మీదే. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ముందే చెప్తుంది, ద్వారపదే ఆ ఫ్యాన్ మాత్రం వేయకండి. ఈ పాస్టర్ గారు చెమటలెక్కిపోతున్నారు. ఆ పాస్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. వాక్యం చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత, బాబు ఏంటి మీరందరూ ఫ్యాన్లో ఉన్నారు, ఎక్కడ ఫ్యాన్ లేదంటే, అన్న క్షమించండి, ఏమనుకోకండి, నా ఫ్యాన్ ఇచ్చింది మా మందిరంలో ఒక విశ్వాస ఇచ్చింది. ఆ విశ్వాసకి అసలు సమర్పణే లేదు. సమర్పణ లేని స్త్రీ ఫ్యాన్ ఇచ్చిందంటే గ్రేటే అన్న. అలాంటిది ఇప్పుడు ఫ్యాన్ వేయొద్దు అంటుంది. ఎందుకు? పేరు కనబడాలన్న. అంటే ప్రతి వ్యక్తి కూడా దాని మీద తమ పేరు ఉండాలని కోరుతారు. ఇక్కడ కూడా కాయిన్ మీద పై రూపము కైసరు ఒక ప్రింట్ ఉంది, కైసరు బొమ్మ. ఇప్పుడు నీ రూపం ఎవరిది? నువ్వెవరు వారు? ఎందుకు నువ్వు ఆరాధన చేయాలి? ఈరోజు చాలామంది ఆరాధన అంటే అర్థము తెలియదు కదండి. ఆరాధన అంటే వేరే వారిని నేను విమర్శించట్లేదు, కానీ ఆరాధన అంటే వ్యక్తిగతంగా నీ దేవుడు నీకు ఏమై ఉన్నాడు అనేది నువ్వు ఆరాధించాలి. ఎందుకు ఆరాధన చేయాలంటే, ప్రభువా నీవిచ్చింది ఒక పాట ఉంది. ఒక పాట ఏంటో తెలుసా? అది గుర్తు రావట్లే. నీవిచ్చిందే ప్రభువా అనే ఒక పాట ఉంటుంది. అది కాదు, పొట్టుకుంటాడక సిరివెన్నెల హానోక్ గారు పాడిన, నాదంటూ లోకన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవిచ్చిందేనయ్యా. మనదంటూ ఏది లేదు. శరీరం నీది కాదు, ఊపిరి నీది కాదు, జీవము నీది కాదు, నీ డ్రెస్ నీది కాదు. ఇంకా నీది కానప్పుడు నువ్వు ఏ విషయంలో అతిశయిస్తావు? అతిశయించడానికి ఏముందండి? కనుక ఆరాధించే ముందు దేవుడు నీకు ఇచ్చింది తన రూపం ఇచ్చాడు. మొట్టమొదటిది మన పాటలో కూడా ఉంది, తన రూపమున నరుని సృజించే అని ఉంది కదా, మన పాటలో ఉంది. ఈరోజు నీకు కలిగిన రూపం ఎవరిదంటే దేవునిది. ఇది మొదటిది. రెండవది ఇంకా ఏమిచ్చాడు దేవుడు? చదువుదాం. యోబు గ్రంథము 26వ అధ్యాయం. యోబు గ్రంథము 26:4 వచనం. ఎవని ఊపిరి నీలో నుండి, ఇది రెండవది. నీలో ఉన్న ఊపిరి ఎవరిది? ఇంకా చదవండి. ఇది అర్థం కావాలంటే ఇంకొక రిఫరెన్స్, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యం 17:25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక, అక్కడ గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు ఇక్కడ రాయబడింది, అందరికీ ఊపిరిచ్చాడట. ఈరోజు నీలో ఉన్న ఊపిరి ఎవరిది? దేవుందే. నరుని యొక్క నాసికారాంధ్రములో ఊపిరి ఓదగా, జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఎంత స్పష్టంగా ఉంటుందో మాట కదా. కనుక మొట్టమొదటిది నీ రూపము ఆయనదే, నీలో ఉన్న ఊపిరి కూడా ఎవరిది? దేవుందే. ఇంకేం మాట్లాడగలం దేవుని దగ్గర? ఎలా మౌనంగా ఉండగలము ప్రభువుని ఆరాధించకుండా? ఈ చిన్నవే తెలియకపోతే ఎలాగా? ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది యవనస్తులు నాతో వాదించినప్పుడు, అన్న దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు అంటాడు. నీలోనూ ఉన్నాడు. నీలో ఉన్న ఊపిరి దేవుందే, నీకు ఇచ్చిన శరీరము దేవుందే, నువ్వు అనుభవిస్తున్నది అంతా కూడా దేవుందే. ఇంకా ఎక్కడున్నాడంటేంటి? ఇంకొక ఆయన అడిగాడు, అన్న దేవుడు ఎక్కడున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం ఉందన్నాను నేను. ఏంటి చెప్పండి? ఆదికాండం 1:1. ఆది యందు దేవుడు. ఎక్కడున్నాడు ఆయన? ఆది యందు. ఆన్సర్ అదే. ఆది యందు ఉన్నటువంటి వాడు, మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు అని పిలువబడే దేవుడు ఆయన. ఆది నుండి మొదటి, బిగినింగ్, హీఈస్ ద బిగినింగ్. ఇంగ్లీష్లో రాయబడింది ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు.
కనుక మొట్టమొదట ప్రభువుని ఎందుకు వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి అంటే, నీ రూపము ఆయనదే, రెండోది నీ ఊపిరి కూడా ఆయనదే. ఊపిరి ఆగిపోతే ఏముంది? ఆరాధన చేయలేవు. ఈరోజు అందుకే మనిషి చనిపోయినప్పుడు రెండే రెండు చూస్తారు. ఒకటి నాడి, రెండోది ఊపిరి. నాడి, ఊపిరి. ఈ రెండిట్లో నాడి ఆగిపోతే ఇక్కడ చూస్తారు, ఇక్కడ తెలియకపోతే ఇక్కడ చూస్తారు. ఊపిరి ఆగిపోయిందిరా అంటే అర్థం ఏంటి? ప్రాణము ఈ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటారు. అందుకే బైబిల్లో ఉంది, సజీవులే కదా ఏం చేస్తారు? నిన్ను ఎవరు ఆరాధిస్తారు చెప్పండి? యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదువుదామా ఒకసారి. ఎవరు ప్రభువుని ఆరాధిస్తారు? ఎవరు స్తుతించగలరు? యెషయా గ్రంథం 38 రెఫరెన్స్ చెప్పాల. 38:19 సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఇక్కడ ఈ మాట గమనించండి. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను, అంటే నువ్వు స్తుతించడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు సజీవుడిగా ఉన్నావు, దేవుడు నిన్ను బ్రతికించే ఉన్నాడు, నీలో ఇంకా ఊపిరి ఉంది. ఈ ఒక్క కారణం సరిపోదా? కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నారే, రోజుకి కొన్ని లక్షల మంది చనిపోతున్నారే, మరి ఈ రోజు నువ్వు సజీవగలేవా? ఆ భక్తుడు అంటాడు కదా, సజీవులే కదా నిన్ను ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఈరోజు చనిపోయిన వాళ్ళు మళ్ళా దేవుని ఆరాధించగలరా? ఈరోజు చనిపోయే వాళ్ళు ప్రభువుని ఆరాధించగలరా? లేదు. అందుకే బైబిల్లో 18వ వచనం ఉంది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లింపదు, సమాధానం నీకు దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. వాళ్ళు అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్. కానీ ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే నీలో ఉన్న ఊపిరి దేవునిదే. అందుకే దేవుడు నిన్ను బ్రతికించాడు. నీ రూపము ఆయనదే, నీ యొక్క ఊపిరి ఆయనదే. ఇంకొక చెప్పనా, నీలో ఉన్న ఆత్మ కూడా ఆయనదే, నీలో ఉన్న స్పిరిట్. అందుకే చెప్పాను, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలట. ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో. మూడవది నీలో ఉన్న ఆత్మ. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. మనకి ఇవన్నీ తెలిసిన భాగాలే. ప్రసంగి 12:7 చదువుదామా? మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ. అక్కడ మాట దాన్ని దయచేసిన, చూడండి, ఆత్మ ఎవరిచ్చారు? నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దావీదు అనుకుంటా కదా, దేవుడు నాలో ఆత్మను పెట్టాడు, నా దీపం వెలిగించువాడవు నీవే అని అన్నాడు. నాలో ఉన్నది దేవుని ఆత్మే. ఇప్పుడు దేవుని ఆత్మ ప్రభువుని ఆరాధన చేయాలి ఆత్మతో. ఏదో ప్రాక్టికల్గా 2-3 మాటలు నేర్చుకొని కాదు, కానీ ఆత్మీయంగా, స్పిరిచువల్ వర్షిప్ అంటారు, ఆత్మీయంగా రావాలా. ఇప్పుడు 4వది చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 1:2. అక్కడ మాట ఉంది, సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఇప్పుడు చెప్పండి, నీ రూపము ఆయనదే, నీ ఊపిరి ఆయనదే, నీలో ఉన్న ఆత్మ ఆయనదే, 4వది సమస్తము కూడా ఆయనదే. అలాంటప్పుడు ఆయనను ఘనపరచకుండా ఎలా ఉండగలము? ఆయన మహింపరచకుండా ఎలా చేయగలము? ఎలా ఆరాధించగలము? ఆరాధన అంటే గతంలో చెప్పాను, గుర్తుందా మీకు? ఆరాధన అనేది ఎన్ని అక్షరాలు చెప్పండి? 4. అంటే గుర్తుందా? అంటే అమూల్యమైన రక్తము చేత కొనబడిన వాళ్ళు. రెండోది అంటే రాజులైన యాజక సమూహం. మూడోది అంటే ధనవంతులు. మనం ధనవంతులమా దరిద్రులమా? మనం ధనవంతులమే బైబిల్ ప్రకారం.
ఆఖరి లక్షణం ఏంటి? ఆరాధన. నా అంటే నమ్మకస్తులు. ఇది ఆరాధన అంటే. అమూల్యమైన రక్తంతో కొనబడిన వారు చేసేది ఆరాధన. రాజులైన యాజకం గుంపులో చేర్చబడిన వారు చేసేది ఆరాధన. ధనవంతులైన వారు చేసేది ఆరాధన. నమ్మకస్తులు చేసేది ఆరాధన. అదే ఆరాధన, వర్షిప్. అందుకే దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో ఎలాగ ఆరాధన చేశాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11 and verse 21. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు దేవునికి నమస్కారము. ఈ మాట మీకు అర్థమైందా లేదో? నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు గమనించండి. ఆదికాండము 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఎవరి వ్యక్తి? ఎవరండి? యాకోబు. తను లాస్ట్ స్టేజ్లో ఉన్నాడనమాట. యాకోబు లాస్ట్ స్టేజ్ అంటే చనిపోవడానికి ముందు. అవసాన కాలం అంటే అర్థం ఏంటి? ఫుట్నోట్లో ఉంది, కింద ఫుట్నోట్లో ఉంది ఏంటి? మరణకాలమందు అని ఉంది. అంటే లాస్ట్ స్టేజ్లో కూడా యాకోబు దేవుడిని ఆరాధన చేశాడు. లాస్ట్ స్టేజ్ అంటే ఎంత వయసు? అప్పటికే చాలా వయసు అయిపోయింది. ఏమండి, ఆ ఏజ్లో, ఆ వయసులో శరీరం సహకరించకపోయినా ఎలా ఆరాధన చేశాడు? ఆరాధన ఎందుకు అక్కడ ఆరాధన మాట ఉందా? లేదు. కానీ నమస్కారం, ఇంగ్లీష్లో చూస్తే వర్షిప్ అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? నమస్కారం చేయడం అంటే అర్థం ఏంటి? ఆరాధన. అక్కడ ఆ మాట మళ్ళీ చదువుదాము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. అంటే తనకు బలం లేదండి, తనకు ఒక చేతి కర్ర ఉంది. ఆ చేతి కర్ర మీద ఇంకా ఆనుకొని మోకాళ్ళ మీదకి వచ్చి ఆరాధన చేశాడట. ఇది ఎంత అద్భుతమైన సంగతి అంటే, ఆశీర్వాదానికి ముందు ఆరాధన ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదానికి ముందు ఏముంది? ఇప్పుడు వాళ్ళ కొడుకులందరినీ ఇప్పుడు ఏం చేయాలా? ఆ మాట చదివారా బాగా? ఆశీర్వదించడానికి ముందు ఏం చేశాడు? అర్థమవుతుంది నా మాటలు? కన్ఫ్యూజ్ ఉందా? కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానా? చెప్పండి. ఆరాధన చేస్తున్నాడంటే నెక్స్ట్ ఏం చేయాలా? ఆ మాట చదువుతాను, వినండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించిన తన చేతి కర్ర మీద మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం. ప్రభువుని ఆరాధించే స్పష్టంగా ఉంది ఆ మాట. ఆ వయసులో, అంత వయసులో ప్రభువుని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆరాధన చేస్తున్నాడు. ప్రభువుని ఆరాధించడం అనేది గొప్ప లక్షణం. వర్షిప్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. ఒక భక్తుడి యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఆరాధన చేయుట. ఇంకో మాట చెప్తాను, మీరు వినండి. ఆరాధన చేసే ముందు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నేనెవరిని, నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు. ఈ 2 తెలియకపోతే ఆరాధన చేయలేం మనం. అర్థమవుతున్న మాటలు? నేనెవరిని అనేది నీకు తెలియాలి, నువ్వు సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడో తెలియాలి. ఆరాధన అంటే అదే ఆరాధన. ఆ 2 తెలియకపోతే ప్రభువుని ఆరాధన చేయలేవు. ఏదో వస్తావు కానీ వెళ్ళిపోతావు కానీ, 2 మాటలు పలికేసి వెళ్ళిపోతావు కానీ ఏ ప్రయోజనం అక్కడ దొరకదు. నేనెవరిని? మనం ఎవరము? పాపముతో చెడిపోయినటువంటి వారం.
పాపములో పుట్టినవాడు. దావీదు అంటాడు, నేను పాపములో పుట్టినవాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది. ఇది మన స్థితి. దేవుడు ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఎవరు సమీపింపురాని తేజస్సు కలిగి, ఆయన ఒక్కడే అమరత్వం కలిగినటువంటి దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడిని ఈ మనిషి ఎలా ఆరాధించగలడు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రభువు ఎలాంటి వాడో నీకు తెలిస్తే నువ్వు ఆరాధన చేయగలవు. దేవుని వాక్యంలో ఒక 5 విషయాలు ఉన్నాయి, త్వరగా చెప్తాను. ఒక 5 విషయాలు. నీ దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటి సంగతి చదువుదాం. యోధా, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు? యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది యోధాలో, అందులో 24వ వచనాన్ని చదువుదాం. ప్రకట కలుగునుగాక ఆమేన్ అని రాయబడింది అక్కడ. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడే దేవుడు ఆయన. నిన్ను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? తొట్టిల్లకుండా నిన్ను కాపాడే దేవుడు. ఈరోజు దేవుని కాపుదల కొంతమందికి చిన్న చూపు అయి ఉండొచ్చు. చాలామందికి విలువ లేనటువంటి వారికి, విలువ తెలియని వారికి దేవుని కాపుదల ఏంటి? దేవుని కాపుదల ఏంటి? దేవుని కాపుదల అంటే మనకు ఒకటే, ఇజ్రాయెల్ దేశం గుర్తొస్తుంది. ఇజ్రాయెల్ దేశం, ఆ దేశం కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? మనకు బాగా తెలుసు. చెప్పండి గట్టిగా, ఎవరో చెప్పారు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇజ్రాయెల్ అనే దేశం చిన్నది, లక్షల్లోనే ఉంటారు, కోట్లలో ఉండరు. ఆ చిన్న దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పటికే చాలా దాడులు జరుగుతున్నాయి కంటిన్యూగా. నిత్యము యుద్ధం జరిగే స్థలం అదే. రష్యా వాళ్ళు కానీ, యుక్రెయిన్ వాళ్ళు కానీ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ దేశం మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుందండి. ఎప్పుడు విరామం ఉండదు. ఎప్పుడు ఏ బాంబు పడుతుందో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశాన్ని చెక్కు చెదరనివ్వట్లేదు. ఎంత టెక్నాలజీ వచ్చింది ఈ రోజుల్లో. రష్యా టెక్నాలజీ చాలా గొప్పది, కానీ వాళ్ళు దాడి చేసినా వాళ్ళకి ఏం అవ్వట్లే. కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఈరోజు మరి నీ సంగతి, నీకే కాపుదల ఉంది? నీకే కాపుదల ఉంది? 139వ కీర్తనలో రాయబడింది. 139వ కీర్తన చదవండి, 5-6 వచనాలు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అర్థమైందా మీకు ఈ మాట? దేవుడు ఎక్కడున్నాడండి? జానన్న ఎక్కడున్నాడు? జానన్న అందరి మీద కాదు, మీ గురించి నేను అడుగుతున్నాను. ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, ఆవరించి ఉన్నాడట, ఒక వలయం వలె ఉన్నాడట. ఆయన చెయ్యి మన మీద ఉందంట. దేవుని భద్రత. బైబిల్లో ఇంకో మాట ఉంది, కీర్తన 34వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతల్ని కావలించి వారిని రక్షించును. యోబు జీవితంలో 3 అంతల కంచె. యోబు జీవితంలో యోబుని ఎందుకు సాతాను ముట్టలేకపోయాడు? టచ్ చేయలేప్పుడు ఎందుకు? యోబుని టచ్ చేయాలి అనుకున్నాడు, దగ్గరికి వెళ్ళాడు సాతాను. వెళ్ళి ఏదో ప్రయత్నం చేశాడు, ఏదో చేద్దామని. కానీ దేవుడు అతన్ని ముట్టలేవలే. యోబు గ్రంథం చదువుతారా? 1వ అధ్యాయము. యోబు గ్రంథం చదువుతారా? 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. అక్క చాలు. మూడు ఉన్నాయి ఇక్కడ. నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట.
ఒకటి అతనికి పర్సనల్ సెక్యూరిటీ, అతనికి అంటే ఎవరికి? యోబుకి. రెండోది అతని ఇంటి వారికి కూడా దేవుడు కాపుదలు ఉంచాడట. ఇప్పుడు మూడోది అతనికి కలిగిన సమస్తానికి కూడా ఏం చేశాడు? మూడంతల కంచె. అది ఎవరికి కనబడింది? సాతానికి కనబడింది. కొన్నిసార్లు దేవుని కాపుదల మనకు అర్థం కాదు, కానీ దేవుడు తన కాపుదల తన బిడ్డల పట్ల ఎంతో. అందుకన్నాడు మొట్టమొదట, తొట్టిల్లకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడు? తొట్టిల్లకుండా నిన్ను కాపాడే దేవుడు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని పరిస్థితులు కదండి. కేవలం ఈ రోజుల్లో ఎలాగైపోయిందని పరిస్థితి, చిన్న జ్వరం వస్తే చనిపోయే వాళ్ళు లేరా? ఉన్నారు. ఏమైందండి? ఎలా చనిపోయాడంటే జ్వరం వచ్చి చనిపోయాడంట. ఒకప్పుడు విష జ్వరాలు వచ్చి చనిపోయేవాళ్ళు, ఇప్పుడు చిన్న జ్వరం వస్తే, చిన్న బలహీనత వస్తే మనుషులు చనిపోతున్నారు. కానీ దేవుని కాపుదల దేవుని బిడ్డల పట్ల ఎలా ఉందంటే నిజంగా తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. ఇది మొదటి సంగతి. రెండోది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 1 Corinthians chapter 1 and verse 57. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి అక్కడ ఒక మాట ఉంది, స్తోత్రము కలుగును గాక అన్నాడు. ఎందుకు నీ దేవుడు నువ్వు ఆరాధించాలంటే నిన్ను తొట్టిల్లకుండా కాపాడుతున్నాడే, దానికి నువ్వేమి ఇవ్వలా, ఏ డబ్బులు ఇవ్వట్లే. ఈ రోజుల్లో ధనవంతులు అయినటువంటి వారు సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటారు. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి, ఒక పదవి ఉంది కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ గార్డు ఉంటారు. మరి నీకే సెక్యూరిటీ ఉందంటే దేవుడి భద్రత ఉంది, దేవుడు కాపుదల ఉంది. ఇది మొదటిది. రెండవది విజయం అనుగ్రహిస్తున్నాడట దేవుడు. ఏంటది? చదివారా మాట? 1 Corinthians 15:57. అయినను మనకు జయం, విక్టరీ, విజయం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన విజయాన్ని సాధించాడు సిలువ మీద విజయం సాధించి ఆ విజయాన్ని మనకి ఇప్పుడు ఇచ్చాడా లేదా? పాపాన్ని జయించలేరండి, గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా పాపాన్ని జయించలేడు. కానీ పాపాన్ని జయించే అధికారం ఎలా వచ్చింది? దేవుని ద్వారా వచ్చింది. అందుకే ఒక మాట చదివిస్తాను మీకు. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో స్పష్టమైన మాట ఒకటి ఉంది. ఈ పాపము జయించే శక్తి ఏంటి? నీలో ఏముంది? లోకమును జయించు ఉందా? లోకమును జయించుదురు. లోకాన్ని జయించే విజయం ఏమొచ్చింది? దేవుడు నీలో చిన్న విశ్వాసం పెట్టాడు, ఆ విశ్వాసం ద్వారా జయించే అధికారం ఇస్తున్నాడు. అది విజయం అంటే ఏంటి? జయించే అధికారం దేవుడిచ్చాడు. ఒకప్పుడు మనము జయించే అధికారం మనకు లేదు, అంత ఓడిపోవడమే, అంత ఫెయిల్యూర్ లైఫే అంత. నిజంగా ఎంతమంది ఈరోజు ఇంకా ఎంతోమంది ఫెయిల్యూర్ లైఫ్ ఉందండి వాళ్ళకి. నిజంగా ఫెయిల్యూర్ లైఫ్ లేదా చాలామందికి? అందుకే వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? అరే నేను ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, వాడు ఆత్మహత్య. అమ్మ కొట్టింది, అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు. ఈ చిన్నవే అంటే వాళ్ళ యొక్క అపజయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ఒకప్పుడు మన స్థితి, నా స్థితి అంతే. ఒకప్పుడు ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడానికి నేను కూడా ప్రయత్నించాను. దేవుడు అద్భుతంగా నన్ను ఏం చేశాడు? ఆ రోజు నా లైఫ్లో యూటర్న్. ఎందుకంటే అలా ఆ రోజు నేను కానీ ఆ స్వరం అక్కడ దగ్గర దేవుని వాక్యం విని దగ్గరికి వెళ్ళి కూర్చోకపోతే ఆ రోజు నేను మారు మనసు పొందేవాడిని కాదు. నా లైఫ్ అంతా కూడా చీకటితో నిండిపోయింది. ఆ రోజు నేను ఆల్రెడీ ట్రయల్ చేస్తున్నా, ఎలా చనిపోవాలి, స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్న మంచిదా, లేకపోతే ఈ మేడ మీద నుంచి దూకి చనిపోతే మంచిదా అని ఆలోచిస్తున్న సందర్భంలో అక్కడ దగ్గరలో ఒక 1 km దూరంలో దేవుని మాటలు వినబడి ఎవరు పిలకపోయినా నేను వెళ్ళి కూర్చున్నాను. అక్కడ రాత్రి దేవుడు మాటల ద్వారా నేనేమయ్యాను
అంటే నాకు నేను విజయం సాధించుకోలేకపోయాను, ఓడిపోయాను. అయితే దేవుడు నాకు ఆల్రెడీ సిలువ మీద విజయాన్ని ఏం చేశాడు? అందుకే పౌలు అంటాడు, విజయోత్సాహముతో దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు అన్నాడు. విజయం ఎలా వచ్చిందండి? ఈరోజు శంకలు గుద్దుకుంటాం, నేను దేవుడు నమ్ముకున్నాను, కానీ ఎలా వచ్చిందంటే యేసుప్రభు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి. ఇది విజయం. ఆయన విజయం సాధించి అందుకే గెలిచాడు ఆయన. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. మరణంతో మాట్లాడింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారేనండి, ఇంకెవరు లేరు. మరణంతో మాట్లాడతారు ఎవరైనా? అప్పటి వరకు మనుషులందరూ కూడా మరణం అంటే భయం. బైబిల్లో ఉందన్నమాట. హెబ్రీ 2:14 ఉంటుంది, జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత ఉంటే మనల్ని ఏం చేశాడు? మరణములో నుండి జీవంలో దాటించాడు. అది అందుకే ఎందుకు ఈ ఆధిక్యత ఎలా వచ్చింది అంటే మరణాన్ని జయించాడు కాబట్టి. ఇప్పుడు తాను జయించాడు, తన పిల్లలు కూడా జయించే ఆ అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. ఎలా? విశ్వాసం ద్వారా. అందుకే మీలో చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు దేనికి భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని జయించాడు, మరణాన్ని ఈ 3 మాటలు బైబిల్లోనే ఉన్నాయి, నా సొంత మాటలు కాదు. ఒకటి, మరణపు ముళ్ళు విరిచాడు, మరణాన్ని గెలిచాడు, మరణము మిరింగివేసేసాడంట. మరి ఎన్నడూ ఉండదట మరణం. అందుకే బైబిల్లో ఉంది కదా, ప్రకటన గ్రంథంలో, మరెన్నడూ మరణం ఇక ఉండదు. ఎంత అద్భుతమైన దేవుడు! ఈ విజయం ఎలా వచ్చింది నీకు నాకంటే దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఎన్ని సంగతులు చూసాం? మొదటిది, తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. రెండోది చెప్పండి, విజయం అనుగ్రహించే దేవుడు. మూడోది చదువుదాం, కీర్తన 57 2వ వచనం. కీర్తన 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి. అబ్బా, ఎంత మంచి మాట. మూడోది, నీ దేవుడు ఎలాంటివాడు తెలుసా? నీ కార్యమును ఏం చేయడు? సఫలం చేసే దేవుడట. ఈ మాట ప్రాక్టికల్గా నా జీవితంలో నెరవేర్చబడింది. నా కార్యము సఫలము చేయ దేవుడు అయిన ఎవరండి? నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను చాలా సందర్భాల్లో. నాకు కెపాసిటీ లేదు, నాకు ధనబలం లేదు, బంధుబలగం లేదు, కానీ ఇది ఎలా జరుగుతుందంటే ప్రభువు నా పక్షంగా ఉండి ఏం చేశాడు? నాకు బాగా గుర్తున్న ఒక మాట, నేను అప్పుడు వైజాగ్ ప్రాంతంలో జాబ్ చేస్తుండేవాడిని. ఫార్మా కంపెనీలో ఒక డాక్టర్గా, జూనియర్ డాక్టర్గా చేస్తూ నాకు ఒక భారం వచ్చింది. ఈ శ్రీకాకుళం ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలన్నా మీకు తెలుస్తుంది? 38 అయ్యా మండలాలు. 28, 38. నేను చెప్పిన సంగతి ఇప్పుడు 2014 అనుకుంటా, 15 నాకు ఈ శ్రీకాకుళంలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాలన్నిటికీ సువార్త ప్రకటించాలని దేవుడు ఒక భారం ఇచ్చాడు. కొన్ని నెలల నుండి ప్రార్థన చేస్తున్నాను, కానీ అది ఎలా జరుగుతుంది? సరే, ఏదో ఒక విలేజ్ అంటే నేను ఇంకొక బ్రదర్ ఇంకెవరిని తీసుకెళ్ళి సువార్త చేయొచ్చు, కానీ ఎన్ని మండలాలు? అన్ని మండలాలు చేయాలా? నా హృదయంలో ఆ భారమైన కోరిక ఉంది. సరే, ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను. దేవుడు నాకు ఒక ప్రామిస్ ఇచ్చాడు, వాగ్దానం. నమ్ముతారా మీరు? ప్రామిస్ అంటే దేవుడు మనతో మాట్లాడిందే వాగ్దానం. దేవుడు ఒక మాట ఇచ్చాడు నాకు. ఆ మాట ఏంటంటే, నువ్వు ఘనకార్యములు పూనుకొని గొప్ప కార్యములు సాధించెదవు. నువ్వు పని పూనుకుంటే నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. పని పూనుకోవడానికి ఏమన్నా ప్రభా? ఎవరితో చెప్పాలి? ఏదో ఒక గ్రామము, ఒక ఇల్లు, ఒక దగ్గర ప్రేయర్ అయితే ఇల్లు చేస్తాను, కానీ ఒక జిల్లా అంతా చేయాలంటే అది నా వల్ల కాదు, ఒక్కడి వల్ల కాదు. ఆ రోజు నేను కంపెనీ బస్సు డ్యూటీ అయిపోయింది, కంపెనీలో ఇలా వస్తున్నాను. ఆ రోజు నేను మధ్యలో దిగిపోయా ఆలోచించుకుంటూ. సరే, ఇక్కడ నుంచి రూమ్ దగ్గరే కాబట్టి ఇక్కడ దిగిపోయి ఆలోచించుకుంటూ వెళ్తుంటే నాకు ఒక బ్రదర్ ఎదురయ్యాడు.
ఆయన క్రిస్టియన్ పాటలు పెట్టుకుంటూ వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. మేము దిగింది మార్నింగ్ డ్యూటీ కదా, మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ పాటలు విని నేను అతను ఆపాను. బ్రదర్ మీరు క్రిస్టియనా అని. అవునండి. పాటలు వినిపించే కూడా మాట్లాడాను. మాట్లాడుతున్నప్పుడు నేనేమి ఆయనకి చెప్పలే, సువార్త గురించి ఏమి చెప్పలే. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. అప్పుడు నేను వాక్య పరిచర్య చేస్తుండేవాడిని, జాబ్ చేస్తూ వాక్య పరిచర్యకి వెళ్ళేవాడిని, ఆయా సంఘాల వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. ఆయన ఏమన్నాడంటే ఆయన అన్నాడు, నాకు ఒక భారం ఉంది, ఎవరినైనా బేస్ చేసుకుని ఒక విలేజ్లో సువార్త ప్రకటించాలని ఉంది అన్నాడు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా మనసులో ఉన్నది అతని ద్వారా దేవుడు బయలుపెట్టాడు. నాకు చెయ్యాలని ఉంది, కానీ నాకు కెపాసిటీ లేదు. నాకు ఎదురైన ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తాడు వైజాగ్లో. సో ఆయనకు కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర టీం ఉంది. వాళ్ళ టీం అంటే 8 వ్యాన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, 8 వ్యాన్లు ఉంటాయి. అది అన్నీ సువార్త వ్యాన్లే. అయితే వాళ్ళు సువార్త చేయాలంటే ఒక విలేజ్ చేయరంట, ఒక జిల్లా మొత్తం చేస్తారంట. ఎలా చేస్తారంటే వాళ్ళే అన్నమంతా ప్రిపేర్ చేసుకొని, పెట్రోల్ కూడా వాళ్ళే వేసుకొని, ఈరోజు సువార్త అనుకోండి, ఉదయం 10 గంటలకు సువార్త ప్రారంభించాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, రేపటికి వంట ప్రిపేర్ చేసుకొని బాక్సులో అన్నం కూర అన్నీ పెట్టుకొని, ఎవరి బాక్సులో పెట్టుకొని, 8 వ్యాన్లు కదా, వ్యాన్కి 12 మంది. ఎంతమంది అయ్యారు? వ్యాన్కి 12 మంది లెక్కేయండి అన్న, 96 మంది. అంటే నేను అనుకున్నాను ఒక్కడిని ఎలా చేస్తాను అనుకున్నాను, కానీ 96 మంది, 8 వ్యాన్లు, పెట్రోల్ వాళ్ళదే, ఏ ఒక్క రూపాయి కూడా అడగలేదు. నేను ఎప్పుడు భయపడింది ఏంటంటే, సువార్త చేయాలన్న ప్రభా కొంచెం డబ్బులైనా ఉండాలి కదా నా జీవితంలో. నా జీవితంలో నా పట్ల దేవుడు ఏం చేశాడు, కార్యము సఫలం చేశాడు. ఆ మాట చదువుదాం, 57వ కీర్తన 2వ వచనం. ముందే నేను ప్రార్థన చేశాను, కొన్ని రోజులు చేశాను, నేను ఒక్కడనే చేయలేను ప్రభా. అద్భుతంగా జరిగింది ఆ సువార్త. చివరికి ఆ ఊరు వాళ్ళు పాతపట్నం కూడా వచ్చారు. పాతపట్నం వచ్చినప్పుడు రాజేష్ అన్న ఉన్నాడు. గుర్తుందన్న మీకు? గుర్తుందా? గుర్తులేదేమో. కళ్యాణ మండపంలో టీం అంతా వచ్చారు. అప్పుడు రాజేష్ అన్న వచ్చారు. నా కార్యము సఫలం చేయి దేవునికి. నువ్వెవరివి? దేవుడు నీ కొరకు కార్యాలు చేపి ఇంకెవరి కొరకు చేస్తాడైనా? నీ దేవుడు ఎవరంటే 3 ఆన్సర్స్ వచ్చాయి. మొదటిది, నీ దేవుడు నిన్ను తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే నీకు విజయం ఇచ్చే దేవుడు. మూడోది, నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ కార్యము సఫలం చేసే దేవుడు. ఇంకొక మాట చదువుదాం. నీ దేవుడు ఎలాంటి వాడు? ఆదికాండం 35. ఆదికాండం 35, జెనసిస్ చాప్టర్ 35, ఆదికాండం 35 3వ వచనం. యాకోబు నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ శ్రమ దినమున నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నీ శ్రమ దినమున నీకేమిస్తాడైనా? ఉత్తరం ఇచ్చే దేవుడు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు మనకి చెప్పుకోవడానికి, ఏడవడానికి, సమస్యలు చెప్పడానికి ఒక వ్యక్తి ఉంటాడు. కానీ ఆ వ్యక్తికి చెప్తే గుండె భారం పోతుందేమో, సమస్య క్లియర్ అవ్వదు. కానీ నీ దేవుడు ఎలాంటి తెలుసా? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఉత్తరం అంటే ఏంటి? సమాధానం. నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడండి. ఆ మాట యాకోబు చెప్తున్నాడు. ఎంత మంచి మాట! యాకోబు తన ప్రజలతో చెప్తున్నాడు, నా దేవుడు ఎలాంటి తెలుసా? నేను శ్రమలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టలే, నాకు ఉత్తరం ఇచ్చి నన్ను నడిపించాడు దేవుడు ఆయన. 4వది, నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఏం చెప్తావు?
నా శ్రమ దినమున నాతో మాట్లాడింది నా దేవుడు. ఎంత గర్వంగా చెప్పొచ్చు అండి ఈ మాట. అతిశయించి చెప్పొచ్చు, నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నేను నా దేవుడికి నేను సమస్య చెప్పుకుంటా. నా కష్టం ఏదైనా సరే ఎవరు తీర్చరండి. మనం కొన్ని మనకు అలవాటైన మాటలు ఉన్నాయి. కష్టం వస్తే ఎవరు ఆరుస్తారా తీరుస్తారా అంటారు, అవునా? ఎవరు ఆర్చరు తీర్చరు. జస్ట్ ఆ క్షణానికి రిలీఫ్ ఇస్తారు. ఏం కాదులేమ్మా, దేవుడు సహాయం వాళ్ళు కూడా చెప్పేది ఎవరి పేరు? దేవుడి పేరే. దేవుడు సహాయం చేస్తారులే. సహాయం చేయడంలో ఏం చేస్తాము? మేము ప్రార్థన చేస్తాము, దేవుడు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. కానీ దేవుడు మాత్రము ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన శ్రమ దినాన ఉత్తరం ఇచ్చే దేవుడు, శ్రమలో నీకు తోడై ఉండే దేవుడు. కీర్తన 91లో కూడా ఉంది, శ్రమ దినమున నీకు తోడై ఉండే దేవుడు, కష్టకాలం ముందు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఇది 4వది. 5వది ఆఖరిది, కీర్తన 81 అధ్యాయం చదువుదామా? కీర్తన 81 అధ్యాయం 1వ వచనం. సామ్ 81 and verse 1. మనకు బలమయ్యున్న దేవుడట. ఎవరండి అంటే? ఈరోజు అర్థం కావడానికి చెప్తున్నాను ఈ మాటలు. నీకు నీ దేవుడు ఏమై ఉన్నాడంటే నీకు బలమై ఉన్నాడు. నీకు బలమై ఉన్న దేవుడట. ఎవరైనా నాకు బలం చెప్పండి మీరందరూ. నాకు బలమై ఉన్న దేవుడు, నా బలము నా దేవుడే. ఎందుకంటే ఫిలిప్పి 4:13లో పౌలు చెప్పాడు ఏమని? నన్ను బలపరచువాని అందే. నన్ను బలపరిచే ఒక ఆయన ఉన్నాడు. ఏం చూసుకొని మాట్లాడుతూ అంటారు చాలామంది. ఏట్రా నీ బలం ఏంట్రా, నీ వెనకాల ఎవరున్నారు? మొన్న ఒక సేవకులు వచ్చారు కదా, ఏం చెప్పారు? బ్యాక్గ్రౌండ్ లేదురా ఆడికి. ఎవరికి? క్రైస్తవుడికి ఏం లేదట, బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్రంట్ గ్రౌండ్ ఉంది. ముందు నడిపించే దేవుడు మాకు ఉన్నాడు. మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. మన పాపమంతా ఏం చేశాడు దేవుడు? వెనకాల ఏం చేశాడు? వీపు వెనకాల ఉందా మాట? మన పాపములు ఏం చేశాడు? వీపు వెనకాల సముద్రంలో పడవేశారట. ఇప్పుడు ఫ్రంట్ ఏముంది? ముందున్న వాటి కొరకే. అది ఫ్రంట్ లైఫ్ మంది. ముందు మనకు ఉంది పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది. అబ్బా ఎంత ఇది! క్రైస్తవుడికి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఫ్రంట్ గ్రౌండ్ ఉంది. అది మనకున్నటువంటి. అందుకే మనకు బలమయ్యున్న దేవునికి ఏం చేయాలా? ఆనందగానం చేయాలి, ఆరాధన చేయాలి. ఒక పాట ద్వారా అయినా, ఒక వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి. పర్సనల్ వర్షిప్ అన్నమాట. కనుక చాలా సంగతులు చూసాం ఈరోజు. ఎందుకంటే నీ ప్రభువు ఎలాంటి వాడు, ఆయన నీకు ఏమిచ్చాడు? మొదటి 4 చెప్పాను. రూపాన్ని ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, ఆత్మనిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. నీకు ఆయన ఎలాంటి వాడై ఉన్నాడంటే తొట్టిల్లకుండా కాపాడే దేవుడట. ఇది మొదటి సంగతి. రెండోది విజయాన్ని ఇచ్చే దేవుడు. మూడోది కార్యము సఫలం చేసే దేవుడు. నాలుగోది ఉత్తరం ఇచ్చి నా శ్రమలో జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఐదోది నాకు బలమై ఉన్న దేవుడు. ఎంత గొప్ప దేవుడిని ఆరాధించకుండా మౌనంగా ఎలా ఉండగలుగుతాము? ఉండలేం కదండి, ఉండలేం. ప్రభువుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధన చేయాలి. ఇదండి ఆరాధన అంటే. ఆరాధన ఎందుకు చేయాలంటే ఒక్క కారణం చాలు. నువ్వు ఈ రోజున బ్రతికున్నావు, అదే ఆరాధన. నువ్వు బ్రతికున్నావు, అదే పెద్ద సాక్ష్యము. నీ తోటి వారు ఈరోజు కనబడితే నెక్స్ట్ రోజు చూడట్లేదు వాళ్ళు. నువ్వు అరే నిన్న కనబడ్డాడండి, నిన్న అక్కడ మాట్లాడాడండి అంటారు. ఈరోజు ఏమైంది? ఆ ఒక్క కారణం కదా. సజీవులే ఏం చేస్తారు? స్తుతిస్తారు. ఒక్క మాట చాలు. ప్రభువుని ఆరాధిద్దాం, మోకరించండి. వ్యక్తిగతంగా బిగ్గరగా ఆరాధించే వాళ్ళ బ్రదర్స్ల నుండి సిస్టర్స్లో నుండి మోకరించి ఆరాధనలోనికి వెళ్దాం. రండి, మోకరించండి, ఆరాధన చేద్దాం. మైకు ఎవరికైనా అవసరమైతే ఇవ్వండి. మిక్కిలి ప్రేమ నమ్మగల దేవా, పరలోకమైన తండ్రి, మహాగండువు మహోన్నతుడువు నిత్యనివాసపు దేవుడువు, నీ యొక్క ప్రేమను బట్టి నా రక్షణ కారణము దేవానికి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడి ఇంకా నన్ను పరిశుద్ధులతో కూడా నాయన తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో నన్ను కూడా
ఇటు రీతిగా ఆరాధించుకుంటూ గొప్ప దాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం.